హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ. యాక్చువల్గా నిన్నండి మే 30 మేమందరం అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా ఒక ప్లాన్ వేసుకొని వెళ్ళిపోయాం అనమాట. అంటే మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ రోజు అన్నవరం బయలుదేరాము. మమ్మీ డాడీ ముందుగా మీకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇలాంటి పెళ్లి రోజులు మీరు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ అంటే సెలబ్రేషన్స్ ఏమీ చేసుకోరు. ఆ రోజు కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళి వచ్చాడు అనమాట. నేనైతే నా బలవంతం మీద మనందరం అన్నవరం వెళ్ళాలి అనేసి పట్టుపట్టి మేమందరం అన్నవరం వెళ్ళామండి. అంటే మన అకేషన్ రోజు దైవ సన్నిధిలో మనం సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సడన్గా ప్లాన్ చేసేసుకున్నా చాలా బాగుందండి. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎంతకు లేచామనుకున్నారు? మిడ్నైట్ 2 o'clock, అర్లీ అవర్స్లో 2 o'clock లేచి అందరం రెడీ అయిపోయాము. మా పొట్టి మా మమ్మీ అయితే మాకు ఎదురొచ్చారనమాట. ఇంకా అప్పటికే ఎవరికి నిద్ర మత్తులు కూడా వదలలేదు. అంటే ముందు రోజే వెళ్ళిపోయాం మమ్మీ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే మార్నింగే మళ్ళీ అందరినీ తీసుకొని వెళ్ళడం ఇదంతా టైం ఎక్కువ పట్టేస్తుంది కదా. యాక్చువల్గా 9 కల్లా అక్కడ ఉంటే మనకి అక్కడ టికెట్స్ తీసుకోవచ్చండి. 16 అనమాట. చాలా బాగా చేస్తారండి అనేది మాత్రం మనకి కంప్లీట్గా సాటిస్ఫై అవుతాం. అంత బాగా చేస్తారు. మేమైతే అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. మనకి వచ్చేసరి అప్పటికి చీకటిగా ఉంది. అందరికన్నా గ్రేట్ మా హ్యాపీ అండి. ఎందుకంటే పూజ అయ్యేంత వరకు ఏమీ తినలేదు, పెంకితనం కూడా చేయలేదు, బుద్ధిగా ఉంది. మేమైతే రెడీ అయిపోయాం, స్టార్ట్ అయిపోయాం. మేమందరం మెహందీ పెట్టుకున్నాం. యాక్చువల్గా మమ్మీకి పెడదామని నేను తీసుకున్నాను. మమ్మీ అన్నారు నేను ఒక్కదాన్నే ఎందుకని. పాప మమ్మీ కూడా ఒక్క చేతికి పెట్టుకున్నారు. మేము అందరం పెట్టుకున్నాం అనమాట. అదే చూపిస్తున్నాము. మా అందరిలో ఎవరిది బాగా పండిందో మీరే చెప్పండి. మా పొట్టిదని చేయొద్దు, నాకు చాలా నచ్చిందండి, క్యూట్గా ఉంది. నేను పెట్టి చూపిస్తున్నాను, అది కూడా చూపించింది. ఆ తర్వాత మమ్మీ చెల్లి కూడా చూపిస్తున్నారనమాట. మేమైతే మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. కళ్యాణం అయ్యే వరకు ఫాస్టింగ్లోనే అందరం ఉన్నాము. మా మమ్మీ డాడీ కూడా పాపం మెడిసిన్ వేసుకోవాలి, కానీ స్కిప్ చేసేసారు. మెడిసిన్ స్కిప్ చేసి స్వామి కోసం కళ్యాణం చేయించుకుందామని ఫాస్టింగ్ తోటే చక్కగా చేయించుకున్నారండి. ఆ తండ్రి వాళ్ళిద్దరికీ ఎప్పుడూ మంచిగా ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఇంకేం కావాలండి, వాళ్ళకి మంచిగా హెల్తీగా హ్యాపీగా ఉండడమే కదండి నాకు కావాలి. మమ్మీ డాడీని అయితే నేను అదే అన్నాను, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదమ్మా, మీ వెడ్డింగ్ డే రోజు చక్కగా అందరం కలిసి వెళ్దాము అన్నవరం అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇయర్లీ 2 times అన్నవరం వెళ్ళేవాళ్ళమండి. మరి ఎందుకో ఈసారి అవ్వడం లేదు మాకు. 1 year అయిపోయింది. మొన్న వెళ్తూ మేము అదే అనుకుంటున్నాము. తిరుపతి కూడా అలాగే వెళ్ళేవాళ్ళం అండి. ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం. ఎవ్రీ ఇయర్ తిరుపతి వెళ్ళేవాళ్ళం. అన్నవరం అయితే ఇయర్లీ 2 times వెళ్ళేవాళ్ళం. మరి ఈసారి ఏంటో అవ్వడం లేదు. స్వామి దయ మా మీద లేదో ఏంటో అనిపిస్తుంది. మొన్న మమ్మీ వాళ్ళు రామేశ్వరం వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయాను. ఏంటో ఈ మధ్య ఎక్కడికైనా వెళ్దామన్నా అవ్వడం లేదు. సడన్గా వెళ్ళిపోతుంటేనే అది అవుతుందన్నమాట. ప్లాన్ చేసుకుంటే అవ్వట్లేదు. మేమైతే అనుకోకుండా బయలుదేరిన చాలా మంచిగా అయిందండి. దీని క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుంది తెలుసా అండి? మా ఇంటి దగ్గర స్వామి రంగనాయకులు గారు ఉన్నారు కదా, ప్రత్యేకమైన థ్యాంక్స్ అతనికి చెప్పాలి. వాళ్ళ బావగారు రామానుజం అన్న వ్యక్తికి చెప్పారు. అతనేమో లక్ష్మీనారాయణ అని ఒక అతనికి చెప్పారనమాట. చాలా మంచిగా చేయించారండి. మా దర్శనం ఏంటి, అన్న సమారాధన అంటే అక్కడ రోజు అన్నదానం అవుతుంది కదా. ఎప్పుడు వెళ్ళినా అన్నదానం మేము చేయలేకపోతామండి, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది. తట్టు నిన్న సాటర్డే కదా, కానీ రష్ ఎక్కువ ఉంటుంది అనేసి అనుకున్నాము. కానీ వీళ్ళందరి దయ వల్ల మేము అంతా మంచిగా చేసుకున్నామండి. చాలా హ్యాపీనెస్. అంటే వెనకాతలు ఏదో సపోర్ట్ ఉంటే మనం చేసుకోగలం. ఎందుకనుకున్నారు, ఇంత క్రౌడ్లోని ఇంత ఎండలోని మనం వెళ్ళాలంటే, అంటే ఎండ ఏం లేదు కానండి, చాలా సఫికేషన్ ఉందండి. దట్టు ఏంటంటే కొంచెం రెడీ అవుతాం కదా, కళ్యాణం కదండి, నార్మల్గా వెళ్ళకూడదు కదా, మంచిగా కలగా రెడీ అయ్యి వెళ్ళాలనేసి మంచిగా అందుకే 2 o'clock లేచి అర్లీ మార్నింగే రెడీ అయిపోయామండి. వచ్చేసామండి సన్నిధానంకి. అన్నవరం సత్యనారాయణ స్వామి తండ్రి దయ వల్ల చక్కగా మేము నిన్న క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసాం అనమాట. లాభం అంటే ఏమనుకున్నారు, ఆ దేవుణ్ణి
మనసు నిండా కళ్ళ నిండా నింపుకొని వచ్చామన్నమాట. కళ్యాణం చేయించుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు చాలా చాలా దొరికిందండి. ఎందుకనుకున్నారు, అంత బాగా చేశారండి. అంటే లిమిటెడ్ పీపులే. మేము వెళ్ళేసరికి అక్కడ ఆ హాల్లోనేమో వ్రతం అయిందనమాట. యాక్చువల్గా 9:30కి స్టార్ట్ అవుతుందట. మేము బయలుదేరేసరికి 4:30 అయిపోయిందనమాట. 4:30కి స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికల్లా అక్కడ 7:30 అయిందనమాట. అది చాలా ఎర్లీగా వెళ్ళిపోయామండి. అంటే ఎర్లీగా ఉండడం మంచిది కదా, సో అందుకని ఎర్లీగానే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళి కొన్ని ఫొటోస్ అవి దిగాం. ఎందుకు అనుకున్నారు, ఎందుకంటే మళ్ళీ కళ్యాణం అది అయ్యేసరికి కొంచెం వీక్ అయిపోతాము. అప్పుడు మనం ఫోటో తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ నాకు ఒక ఐడియా రాలేదండి. భోజనాలు చేశాం కదా అక్కడ అన్నవరంలోని, అక్కడ భోజనాలు నేను మా హ్యాపీ అది అంటుంది, అది నేను కూర్చున్నాను అనమాట పక్క పక్కన. అన్నది మేము వీడియో తీయాల్సింది కదా మమ్మీ అని. కానీ నాకు ఐడియా రాలేదండి. ఎందుకనుకున్నారు, నేను మొబైల్ తీసుకొని వెళ్ళాను. ఎందుకంటే అక్కడ మీరు అన్నవరం ఎవరైనా వెళ్తే మాత్రం క్యాష్ అనేది పట్టుకొని వెళ్ళకండి. అంటే పట్టుకొని వెళ్ళండి, కానీ అక్కడంతా ఆన్లైన్ ట్రాన్సాక్షనే. ఫోన్పే చేసుకుంటున్నారనమాట. పేటిఎం, ఫోన్పే మనకి స్కాన్ చేస్తారు. మనీ అనేది తీసుకోవడం లేదు. ఎవరైనా వెళ్ళే వాళ్ళైతే తప్పకుండా మీరు ఫోన్పే అన్నది ఉన్నట్టుగా చూసుకోండి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు. మేమేంటి, మమ్మీ వాళ్ళందరూ కార్లో నుంచేసారు మొబైల్. నేను కాల్ చేయాలి కదా, నా మొబైల్ తెచ్చాను. నా అకౌంట్లోనేమో మనీ లేదనమాట. అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాను తెలుసా. అందుకని మీరైతే మాత్రం మనీ అన్నది ట్రాన్సాక్షన్ ఫోన్పే ద్వారా చేసుకునేటట్టుగా చేయండి, ఎందుకంటే అక్కడ సిస్టమ్ అంతా మారిపోయిందనమాట. కళ్యాణం టికెట్స్ తీసేసుకున్నాము. అర్లీగా వెళ్ళడం చాలా మంచిదైందండి. కొంచెం ఫోటో సెషన్ అయితే తీసేసుకున్నాను. నేనైతే ఎలా రెడీ అయినా కమెంట్ చేసేసేయండి. చక్కగా చీర కట్టుకొని సాంప్రదాయంగా రెడీ అయిపోయి మా పొట్టి మా చెల్లి చూసారు, ఎంత క్యూట్గా ఉన్నారు ఇద్దరును. తర్వాత మేము ముగ్గురం చేయించుకున్నామండి అదే కళ్యాణం అన్నది. ఎప్పుడూ వ్రతం చేయించుకుంటాము, కానీ చాలా ఇయర్స్ అయిందనమాట కళ్యాణం చేయించుకొని. సో కళ్యాణం చేయించుకున్న మమ్మీ డాడీ వెడ్డింగ్ డే కళ్యాణం చేయించుకుంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. డివోషనల్గా అయిపోయిందండి నిన్నంతాను. ఆ సన్నిధానం చేరేసరికల్లా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. మా పొట్టి చూసారా పాపం అండి, ఎంతసేపు ఆ ఫుడ్ తినకుండా ఉన్నింది. నాకు ఎప్పుడు ఈ స్పాట్కి వచ్చినా మంచి సువాసన వస్తుందండి. ఎందుకనుకున్నారు, ప్రసాదం అక్కడే చేస్తారు. ఆ తర్వాత కొంచెం అలా ఫొటోస్ దిగా అక్కడ మా చూసారా సండేలండి, అక్కడ సన్ రైజ్ పడి టైం అనేది తెలుస్తుందంట. దానికి ఎదురుగానే ఆ మండపంలోని మేము వెళ్ళకముందే వ్రతం చేశారు. అదంతా క్లీన్ చేసి ఆ తర్వాత కళ్యాణం డైలీ ఒకసారి చేస్తారటండి, అది కూడా చెప్తున్నారు. హస్బెండ్ కూడా ట్రెడిషనల్గా రెడీ అయిపోయారు, కొన్ని పిక్స్ అయితే దిగారనమాట. అదే సండేలు ఉంది కదా, అది వెనకాతల హాల్లోనే చేస్తున్నారనమాట. అన్నీ అరేంజ్ చేసేసారండి. అంతా బాగుంది కానండి. మేము ముందు వెళ్ళాము, ముందు కూర్చున్నాం అనమాట. ఇంకా ఎవరో లేట్గా వచ్చి ముందు వేసేసుకున్నారు. దేవుడి దగ్గర కూడా ఇలాంటి ఆలోచనలు చేస్తారండి. నాకు అక్కడే కొంచెం చాలా కోపం వచ్చిందనమాట. ఎవరు ముందు వెళ్తే వాళ్ళే ఉండాలి కదా, కానీ ఇక్కడ కూడా ఇలాంటి చేస్తారు. నాకు ఎందుకో కోపం వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. దైవ సన్నిధిలోని ప్రశాంతంగా ఉండాలి కదా. అంతా మంచిగా అయిపోయిందండి. చాలా చాలా బాగా చేశారు కళ్యాణం కూడా. ఎంత 5 పంతులు గారు కూర్చొని ప్రతీదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఫస్ట్ గణపతి పూజ చేస్తూ, ముందేంటంటే మనందరికీ అరేంజ్ చేసిస్తారు 2 తాంబూలాలు, ఒక అరటిపండు, గణపతిని పసుపు కుంకుమ అక్షతలు ఇస్తారనమాట. అన్నీ నేను చక్కగా చూసారా, పసుపు కుంకుమ అక్షతలు అక్కడ పెట్టారు. ఒక ఉద్దరిని ఇస్తారనమాట. చూడండి ఎంత మంచిగా అలంకరించారో స్వామి అమ్మవారిని. పూజ కూడా, కళ్యాణం కూడా అంతే బాగా చేశారండి. ఎలా లేదన్నా ఒక 2 hours పట్టేస్తుందండి మనకు కళ్యాణం అనేది చేసుకోవాలంటే, కానీ ఎంత బాగా చేస్తారో. అక్కడ సారీ కూడా పెడతారండి. అది మనం టికెట్ తీసుకుందే కాకుండా ఆ సారీకి అయితే ఎక్స్ట్రా 500 రూపీస్, అంటే 516 కట్టాలన్నమాట. అప్పుడు మనకు ఆ చీర, పంచల చాపు ఇస్తారనమాట. స్వామి అమ్మవారికి మన గోత్రనామాలు చెప్పేసి వాళ్ళు ఏంటంటే అక్కడ తీసుకుంటారనమాట. చాలా బాగుంది. గణపతికి షోడశోపచార పూజ అంతా చేసేసారనమాట. చేసేసిన తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ అన్నీ చేసేసి
తర్వాత ఏంటంటే చెప్పాను కదా సారీ ఇలా తల మీద పెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు తీసుకొని వెళ్ళాలన్నమాట. అలా అందరూ తీసుకొని వెళ్తున్నారు. నేను హస్బెండ్ అదే నేను ముందు వెళ్ళిపోతున్నాను అనమాట. ఇద్దరు కలిసి వెళ్ళాలని చెప్తున్నారు. అక్కడ కూడా కొంచెం క్లమ్జీగా అయిపోయి తోసేసుకుంటున్నారండి. అంటే ఇలాగ చేస్తే కొంచెం కోపం వస్తుంది కదా, నాకైతే కంట్రోల్ చేసుకున్నాను ఎందుకు ఇలాంటి టైంలో గొడవలు అవి అనేసి. ఏంటంటే లైన్గా వెళ్తే ఎప్పుడైనా సరే ఇవ్వడమే కదండి అక్కడికి వెళ్ళి గుడి దగ్గర అంటే దేవుడి దగ్గర. కానీ ఇక్కడ కూడా ఎందుకు తోసుకుంటారు ఇవన్నీ నాకు అర్థం కాదనమాట. ఆ తర్వాత ఏంటి తీసుకెళ్ళి అక్కడ పంతులు గారికి ఇచ్చేసి గోత్రనామాలు చెప్పేసి మనం వచ్చి మన ప్లేస్లో కూర్చోాలన్నమాట. చాలా మంచిగా చేశారు, చాలా బాగా చేశారు. నేనైతే 100కి 200% సాటిస్ఫై అయ్యాను. అంత బాగా చేశారు. ఆ జీవితంలో స్వామికి పెట్టింది ఇస్తానండి. అది మనం ఎవరైతే వాళ్ళకి పెడితే చాలా మంచిది, త్వరగా కళ్యాణం అవుతుందంట. నాకు ఈ విషయం అసలు తెలియదండి. ఎవరో అడిగారనమాట. నేను అడిగాను పంతులు గారిని, ఎందుకండి ఇది ఎందుకు పట్టుకెళ్తున్నారు, ఏం చేస్తారనంటే అప్పుడు అన్నారనమాట, ఇలాగా ఈ జీలకర్ర బెల్లం అన్నది ఎవరైతే పెళ్ళికాని వాళ్ళు ఉంటారో వాళ్ళు తింటే చాలా మంచిది, వాళ్ళకి త్వరగా కళ్యాణం అవుతుంది అని చెప్పారనమాట. నేనైతే తీసుకొచ్చానండి. ప్రసాదం కూడా తీసుకున్నాం. వాళ్ళు కూడా అక్కడ కళ్యాణం చేస్తే చాలా ఎక్కువ ప్రసాదం ఇచ్చారండి. తర్వాత ఇక్కడ ఏంటంటే మాంగళ్యధారణ అనమాట. అన్నీ మీకోసం నేను అన్నీ క్యాప్చర్ చేశానండి. అంటే ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చూసేటట్టుగా ఉంటుంది కదా అనేసి నేనైతే క్యాప్చర్ చేశాను వీలున్నంత మట్టుకి. కానీ భోజనాలు చేసిన దగ్గర అయితే నేనైతే క్యాప్చర్ చేయలేదండి. మా హ్యాపీ అదంతా ఇవ్వాల్సింది మమ్మీని, ఎందుకంటే అప్పటికే 1:30 అయిపోయింది. నా కళ్ళు తిరిగేస్తున్నాయి బాగాను, చాలా వీక్గా అయిపోయానండి. ఎందుకంటే నైట్ అంతా నిద్రపోలేదు, మార్నింగే ట్రావెలింగ్ ఇదంతా కదా, కొంచెం కళ్ళు తిరిగాయి అనమాట. మధ్యాహ్నం లంచ్ కూడా చాలా బాగా పెట్టారండి. ఎంత బాగా పెట్టారో తెలుసా, పొటాటో కర్రీ పెట్టారు, పచ్చడి, స్వీట్, తర్వాత ఏంటంటే ప్రసాదం పెట్టారు, పులిహోర పెట్టారు, సాంబారు, పప్పు చాలా మంచిగా పెట్టారు, మజ్జిగ అంటే కడుపు నిండా మంచిగా పెట్టారనమాట. తర్వాత తలంబ్రాలు వేస్తున్నారండి స్వామి అమ్మవారులకి. నిజంగా అక్కడ కళ్యాణం చేస్తున్నారంటే అక్కడ స్వామి అమ్మవారు కూర్చున్నారు, వీళ్ళు చేస్తున్నారన్న ఫీలింగే మాకు కలిగిందండి. ప్రతి ఒక్కటి ఒక పద్ధతి ప్రకారం మనకు అన్నీ వివరిస్తూ ఎంత బాగా చేశారో, అంత తక్కువ మనీ అయినా ఎంత బాగా చేశారో నిజంగా చెప్పాలంటే. మనకి ప్రత్యేకంగా మనతో అన్నీ చెప్పిస్తూ వాళ్ళన్నీ చేస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయండి. ఎదురుగా కూర్చొని చూసాం కదా, చాలా సాటిస్ఫై అయ్యాను. మమ్మీ డాడీకి అదే అన్నాను, మీ పెళ్లి రోజు ఇలా కళ్యాణం చేయించుకోవడం నాకెంతో సంతోషంగా ఉందమ్మా అనేసి అన్నానమాట. అవన్నీ చేస్తున్నారు కదండి, తలంబ్రాలు వేసేసారు, చక్కగా వీళ్ళిద్దరూ వేస్తున్నారు అనమాట. చాలా నిండుగా కూడా అలంకరించారు. తులసి, తర్వాత ఏంటంటే పువ్వులు, మంచిగా మనం పూజ సామాగ్రి ఏమీ పట్టుకెళ్ళక్కర్లేదండి. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని మీకు కావాలంటే ఇప్పుడు ఈ పంచులు ఇవన్నీ ఉన్నాయి కదండి, అవేంటంటే వాళ్ళు ఇస్తున్నారు. అదే మనం ఇంటి దగ్గర తీసుకెళ్తే చాలా మంచిది. పువ్వుల దండ ఇవన్నీ పట్టుకొని వెళ్తే మంచిదనమాట. పళ్ళవిను, తర్వాత కర్పూరపు దండలు చూపించారు కదండి, అవి స్వామి అమ్మవార్లకు వేసి ఆ పూజ చేసిన తర్వాత మనకి ఇస్తారనమాట. అలా మనం నించొని మన హస్బెండ్కి వేయాలి, వేసి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి. అక్కడంత నవ్వుకున్నాము మేమైతే. మా హస్బెండ్ ముందే కాలు పెట్టేసారు దండం పెట్టేమని. నేను దండం పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే మనం నించొని వేయాలి ఆడవాళ్ళు, మా హస్బెండ్ ఏమో మనం కూర్చున్నాక మన మెడలో వేస్తారనమాట. బాగా అనిపించిందండి. ఇలాంటి మూమెంట్స్ అన్నీ మంచిగా క్యాప్చర్ చేసుకోవాలి. నా గ్యాలరీలో అయితే ఇవి యాడ్ అయిపోయాయి అనమాట. చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దట్టే ఇంకొక అదృష్టం ఏంటంటే పౌర్ణమి ముందు చేసుకుంటే చాలా చాలా మంచిదటండి. మేము కళ్యాణం చేయించుకున్న టైంకి పౌర్ణమి గడియలు స్టార్ట్ అయిపోయాయంట. పంతులు గారు అదే చెప్పారు, చాలా అదృష్టవంతులు మీరు ఇప్పుడు పూజ చేయించుకుంటున్నారు, కళ్యాణం చేయించుకుంటున్నారంటే. అనుకోకుండా చేసినా చాలా బాగా అయింది. మమ్మీ డాడీ చూసారు ఎంత క్యూట్గా ఉన్నారు, ఎవరి దృష్టి వీళ్ళకి తగలకూడదు అసలు. మా మమ్మీ డాడీ హ్యాపీగా హెల్తీగా ఎప్పుడు బాగుండాలి. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ముందు రోజు వెళ్ళిపోయాం అనుకోండి, రూమ్ తీసుకొని అక్కడే ఉంటే ఎర్లీ మార్నింగే హ్యాపీగా వెళ్ళి చేయించుకోవచ్చండి. కానీ మాకు అంత టైం లేదు, అనుకోకుండా బయలుదేరాం కదా, అదే ప్లాన్ చేసుకొని ఉంటే ముందు రోజే వెళ్దాం. మా పొట్టి చూసారా మా హస్బెండ్ తోటి ఎంత హ్యాపీగా ఫోటోలు తీయించుకుందో. తర్వాత ఏంటంటే అలా ఫొటోస్ అవన్నీ తీయించేసుకొని హ్యాపీగా మంచిగా
సమారాధన అన్నీ చేసేసి మమ్మీ డాడీ కూడా వేసుకున్నారు చూసారా, చాలా బాగా అనిపించిందండి నిజంగాను. అంటే వీళ్ళు ప్రత్యేకమైన రోజు కళ్యాణం చేయించుకోవడం అంటే అది అదృష్టమే కదండి. మనం అనుకుంటాం అది జరుగుతుందా, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్దామని, కానీ అవ్వట్లేదు చూసారా. వీళ్ళు మ్యారేజ్ డే రోజు అయితే మేము వెళ్ళాం, హ్యాపీగా దర్శనం కూడా చేసేసుకున్నాం అనమాట. ఇక్కడితోనైతే నా వీడియో ఎండ్ చేసిన మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి బ్లాగ్తో ముందుంటానే. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే